శాస్త్రపరంగా చూసుకుంటే. అదేవిధంగా జాగరణ విషయంలో కూడా ఖచ్చితంగా కొన్ని విధి విధానాలు పాటించాలి. ఏమిటవి అంటే చాలామంది ఏం చేస్తారు, జాగరణ అనగా రాత్రంతా ఏ సినిమాలో పెట్టుకొని చూస్తూ ఉంటారు. అసలు అలా చేయకూడదు. శివుడి నామస్మరణతోనే గడపాలి. లేదా మనకి వైకుంఠపాలి అని ఉంటుంది, ఏది పాములు నిచ్చెనలు ఉంటాయి అందులో. శివుని నామం తలుచుకుంటూ నమశివాయ అనుకుంటూ వేయడం అంటే ఆ ఆటలో కూడా శివుని తలుచుకుంటూ చేస్తే మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉంటాయో, మన లైఫ్లో కూడా చూడండి, ఒక రేంజ్కి వెళ్తాం మళ్ళీ పడిపోతాం, మళ్ళీ రేంజ్కి వెళ్తాం. ఆ యొక్క ఆటలో ఎలా అయితే పాము మింగేస్తాం మళ్ళీ నిచ్చెన దొరికినట్టుగా ఉంటుంది చూసారా. అలా మీ లైఫ్లో ఏదైతే దోషాలు ఉన్నాయో శివనామస్మరణతో చేసేటువంటి సమయంలో ఖచ్చితంగా ఈ దోషాలు ఈ రూపంలో పోతాయి. ఒకటి. ఇంకోటి ఏంటి, చాలామంది రాత్రి జాగరణ ఉంటారు కదా అని ఇవాళ మధ్యాహ్నం పడుకుంటారు. అసలు అలా చేయకూడదు. జాగరణ ఉన్న తర్వాత నెక్స్ట్ డే పొద్దునే మళ్ళీ నిద్రపోతారు. అసలు అలా జాగరణ చేయడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగము ఉండదు. మరి ఎలా చేయాలంటే అసలు దీన్ని రాత్రిపూట నేను ఇందాక చెప్పినట్టుగా దేవనామస్మరణతో జాగరణ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే పడుకోకుండా నెక్స్ట్ డే అంతా కూడా మెలకుతోనే ఉండి రాత్రికి మళ్ళీ పడుకోవాలి. దీనివల్ల అనారోగ్య సమస్యలు పోతాయి. ఎందుకు? కానీ గురువు గారు ఇలాగ రాత్రంతా మరి నిద్ర లేకుండా ఉండి జాగరణ చేయడం వల్ల పొద్దున్న అలసటగా ఉండి ఆటోమేటిక్ గా నిద్ర అనేది వస్తుంది, నిద్ర పోకుండా ఉండగలగాలి. అదే కదా. కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, దీంట్లో ఏమైనా అటు ఇటు మార్చడానికి ఏమి ఉండదు అంటారు. అసలు మీరు ఉండాలి అంటే అట్లా చేస్తున్నారు, అట్లానే ఉండాలి, లేకుంటే ఫలితం దక్కదు అంటారు. ఫలితం దక్కదు. అలా ఎప్పుడైతే ఉన్నారో ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే నైట్ పడుకోగానే. ఎప్పుడైనా చూడండి, మనకి ఏదైనా అనారోగ్య సమస్య చేసినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు, టాబ్లెట్స్తో పాటు మీకు డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి ఒక టాబ్లెట్ ఇస్తాడు. డీప్ స్లీప్లోకి మీరు ఎప్పుడైతే వెళ్ళారో ఏమవుతుంది, హెల్త్ కొంచెం సెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా బాగా నిద్ర పట్టింది అనుకోండి, ఏమవుతుంది మీకు, అబ్బా చాలా ఫ్రీ ఉంది ఇప్పుడు అంటాం. అంటే అర్థం ఏమిటి, బాగా డీప్ స్లీప్లోకి వెళ్తే మన హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. అందుకని నియమం పెట్టారు. అదే కాకుండా మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి శివరాత్రి ఏదైతే ఉందో ఆ సమయంలో గ్రహాలు రెండు కూడా అంటే రవిచంద్రులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉంటారు. కుంభరాశిలో రవిచంద్రులు ఉన్నప్పుడు ఏంటంటే